ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నల రేపటి కల ఒకటి అవములోన బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును. చూస్తే ఇక్కడ మనం రకరకాల అవార్డ్స్ అనేవి పార్వతి గారికి రావడం జరిగింది. ఇక్కడ తిరుపతి ఫిల్మ్ సొసైటీ వాళ్ళు కుమారి పార్వతి గారు కర్నూలు అని చెప్పేసి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసేసి దాసరి రంగముని బిఏ గారి జ్ఞాపకార్థం అని చెప్పేసి కళారంగ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆమె ఒక కోకిల, ఆమె గానం ఒక పరిమళం. ఒక మారుమూల ప్రాంతం నుంచి వెళ్ళి తెలుగు ప్రేక్షకుల్ని ఒక్క పాట ద్వారా రంజింపం చేసినటువంటి ఒక మంచి గాయకురాలు. సో ఆమె ఎవరో కాదు, ఒక 3 years బ్యాక్ ఒక కాంపిటీషన్లో మనం చూడటం జరిగింది. సింగర్ దాసరి పార్వతి గారు అన్నమాట. సో మనం ఆమె ఇంటికి వెళ్ళేసి ఆమె ఊరు వెళ్ళేసి మరికొన్ని విషయాలు అక్కడ మాట్లాడదాం. నిజంగా ఆ గానం ఎంతో తెలుగు ప్రేక్షకుల్ని అందరిని కూడా మైమరిపించిందనమాట. అలాంటి గానం, అలాంటి ఆ పార్వతి గారు పుట్టిన ఊరు ఇల్లు చూస్తూ ఆమెతో మాట్లాడుతూ ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ మరికొన్ని విషయాలు మనం పంచుకుందాం. వెళ్దామా? బ్రదరు, ఇక్కడ పార్వతి అని అమ్మాయి పాటలు పాడింది చూసావా? ఎక్కడ వాళ్ళు ఇల్లు? ఎటు పోవాలా? ఇక్కడ పార్వతి గారి ఇల్లు ఎక్కడ? ఇదా? మీకు బాగా తెలుసా పార్వతి గారు? మీరు ఉండేది ఇక్కడేనా? ఎలా అనుకున్నారు అప్పుడు పాట పాడినప్పుడు? మీరు ఎలా అనుకున్నారు? మీ ఊరు నుంచి ఒక మంచి అప్పుడు టీవీల్లో బాగా వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? బాగా పాడిందని మా సో మా ఊరు అమ్మాయి అని చెప్పేసి మీరు చాలా సంతోషపడినాము. ఓకే, వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. అరే ఎవరో ఛానల్లో వచ్చినారంట, మాట్లాడతారు చూడు. బ్రదర్ నమస్కారం అండి. అదే మామూలు యాక్చువల్గా మన సిస్టర్ కదా పార్వతి గారు, ఉన్నదేమో ఇచ్చినాము, లేదంట కదా ఇక్కడ. తిరుపతి వెళ్ళిపోయిందా? ఓకే, మేమేం చేస్తామంటే ఫస్ట్ మీ ఫాదర్తో మాట్లాడతాము ఒక 2 నిమిషాలు. అయితే ఎంత దూరం మనం రావటం జరిగింది. యాక్చువల్గా రోడ్డు కూడా సరిగ్గా లేదు, అయినప్పటికీ ఒక మంచి సింగర్ కోసం మనం ఈ ప్రాంతంలో ఈ సింగర్ ఉందని తెలుసు మనకి, అందుకోసం ఊరిని ఎత్తుక్కుంటూ రాగలిగాము. బట్ ఏంటంటే పార్వతి గారు అయితే ఇక్కడ లేరు ప్రజెంట్, వాళ్ళ ఇంటి దగ్గరే మనం ఉన్నాము. పార్వతి గారు తిరుపతిలో ఉన్నారంట. సో బట్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఉన్నారు, వాళ్ళ అమ్మగారు పనికి వెళ్ళారంట. ఎలాగైతే వాళ్ళతో మాట్లాడి మనం పార్వతి గారికి దగ్గరికి వెళ్ళేసి ఆమె దగ్గర కూడా కొన్ని విషయాలు మనం సేకరిద్దాం. సో ఎనిమిది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. చిన్న పల్లెటూరులో కూడా మారుమూల ప్రాంతం అంటారు కదా, అలాంటి పల్లెటూరు అనమాట. అయినప్పటికీ ఒక వజ్రంలాగా ఆమె ఇక్కడి నుంచి రావడం జరిగింది. సో అలాంటి గొంతుకు అనేది ఎప్పటికీ మన తెలుగు ప్రేక్షకులకు కావాలి. ఖచ్చితంగా ఆమెను మీట్ అయ్యి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి మీకు తిరుపతి ఎన్ని కిలోమీటర్లు నుంచి? మీకు దగ్గరలో టౌన్ అంటే తిరుపతినా? హలో, ఎవరో ఛానల్లో వచ్చినారు, మాట్లాడతారట. మాట్లాడు.
50 రోజుల వాళ్ళు. అమ్మ నమస్కారం పార్వతి గారు. నమస్తే అండి. అమ్మ మాది ఊరు వాడి యూట్యూబ్ ఛానల్ అండి. సినిమా సెలబ్రిటీస్ గురించి లేకపోతే సింగర్స్ గురించి ఇట్లా పాసల బేబమ్మ అని వడిసిలేరులో రాజమండ్రి దగ్గర ఉన్నది కదా ఆమెతో తీయటం జరిగింది. మొన్న రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ హైదరాబాద్లో రికార్డింగ్ చేసాం అనమాట ఒక పాట. సో ఆ క్రమంలో మీరు యూట్యూబ్లో అప్పట్లో జీ సరిగంపదలో మీరు ఒక సంచలనం తెలుసుగా. మీ ఊరు వచ్చి ఇప్పుడు మీ ఊరు వస్తే మీతో కొంచెం మాట్లాడదామని మీ ఫాదర్ మదర్తో మాట్లాడదామని వచ్చామన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ మీరు ఇక్కడ లేరని తెలిసింది. మేము ఆ అమ్మగారితో నాన్నగారితో మాట్లాడి మేము మళ్ళీ అటు తిరుపతి అటు వస్తామండి రేపు. ఒక్క 5 minutes మాకు అక్కడ ఏమన్నా మాకు కేటాయిస్తారండి. మాకు ఎక్కువ టైం ఏం వస్తుంది, ఒక 5 minutes మాట్లాడినా ఈ వీడియో మీరు కవర్ అయినట్టు ఉంటుంది, మాకు చాలా సంతోషంగా ఉంటుందండి. ఓకేనండి. నా పేరు ఆనంద్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి, బాగున్నారండి మీరు? బాగున్నాను సార్. మీ పేరండి? నా పేరు శ్రీనివాసులు అండి. శ్రీనివాసులు. పూర్తి పేరు చెప్పండి, పార్వతి గారు పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా. పార్వతి. ఇంటి పేరు డి అంటాము దాన్ని, డి పార్వతి అంటాము అట్లా. సో ఇప్పుడు చిన్న కొడుకు. ఓకే ఓకే, వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారండి. మీరేనా అప్పుడు హైదరాబాద్ వచ్చింది? ఓకే ఓకే ఓకే. ఫస్ట్ పాటలో మీరు కూడా ఇంచుమించుగా అట్లా వచ్చిన నాన్నగారి పక్కన కూర్చొని కొంచెం. ఇప్పుడు ప్రోగ్రామ్ అదే కదా, జీ సరిగమప. సో ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదండి. సో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు. మీకు ఏదో ఊరికి బస్సు వచ్చిందండి, ప్రజెంట్ తిరుగుతుందా? తిరుగుతుంది. ఎట్లా రోడ్డు ఇది ఎటు నుంచి వస్తుంది? డోర్ నుండి అట్లా వచ్చి ఇట్లా 3 లైన్లో వచ్చి ఇటుకు వచ్చి మళ్ళీ పోతుంది. ఓకే ఓకే, మేము వచ్చింది డోర్ నుంచి ఇటు వచ్చాము. వచ్చింటారు మీరు. ఈ రోడ్డు సరిగ్గా లేదనమాట. డోర్ నుంచి చిట్యాల ఏదో రోడ్ మ్యాప్ పెట్టాము. ఈ రోడ్డు బాగలేదు ఇదంతా, ఊర్లో నుంచి అట్లా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఎంతమంది అండి మీ సంతానం? నాకు 2 కొడుకులు 2 బిడ్డలు. 2 కొడుకులు 2 బిడ్డలు. ఇప్పుడు పార్వతి గారు లాస్ట్ అమ్మ. సో ఇతను మీరేమవుతారు? అన్న వాళ్ళకి. నాకు చెల్లెలు అవుతుంది. మీకన్నా ఇంకొక బ్రదర్ ఉన్నారా? ఓకే ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారండి పార్వతి గారు? ప్రోగ్రామ్ తిరుపతి. నాన్నగారికి కొంచెం చెప్పడం ఇబ్బంది ఉంది, వాళ్ళ బ్రదర్తో మాట్లాడతాం. నిజంగా రోజు గుర్తుపెట్టాను. బట్ ఏంటంటే మీ ఇద్దరు అన్నదమ్ములు ఒకేలా ఉంటారేమో నాకు తెలియదు, అతను చూడలేదు కాబట్టి. చాలా ఎమోషనల్గా ఆ రోజు ప్రోగ్రాంలో వాళ్ళ బ్రదర్. మీ పేరండి? నా పేరు ఉపేంద్ర. ఉపేంద్ర గారు మాట్లాడడం జరిగిందనమాట. సో అంటే ఒకే ఇంట్లో ఉండి ఒకే చూస్తారు కదా చిన్నప్పటి నుంచి వాళ్ళ చెల్లెలు పాడే పాటని. సో ఆ విధంగా ఒక రకంగా ఆ స్టేజ్ మీద కొంత ఎమోషనల్కి గురి కావడం జరిగింది. అది చూసిన ఆ ప్రోగ్రాం చూసినట్టు యావత్ తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఒక్కసారిగా ఒక రకమైన ఎమోషనల్గా ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఎంతో చక్కగా పాడుతుంది పాట అని చెప్పేసి అందరూ కూడా నివ్వెరపోయారు అనమాట. ఎంతో కూడా అభినందించారు వాళ్ళ కామెంట్స్ ద్వారా అట్లాగా. సో ఆ విధంగా ఇప్పుడే ప్రజెంట్ ఇది ఏం చేస్తున్నారండి? ప్రజెంట్ చిన్న చిన్న ఈవెంట్లు చేసుకుంటా తిరుపతిలో ఉన్నాం. ఏదన్నా సందర్భం ఉంటే ఊరికి వస్తారు, అక్కడే ఉంటాం. సో మేము కూడా కొత్తగా ఛానల్ ఒకటి పెట్టాము. ఆ ఛానల్ ద్వారా కూడా పార్వతి గారి చేత కూడా పాడించుకున్నాం. తర్వాత ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి మామూలుగా? ఇప్పుడు అంటే మీరు ఎప్పుడు గమనించారు ఈ విధంగా టాలెంట్ ఉందని? చిన్నప్పటి నుంచే స్కూల్లో ఫస్ట్ క్లాస్ అప్పుడు చదువుతాడే మా ఊర్లో సార్ అట్లా పాటలు పాడించేవాడు ఊర్లో మామూలుగా. అలాంటప్పుడు అట్లా తెలిసిపోయింది బాగా పాడుతుందని. అలాగలాగా కొద్దిగా అట్టే పాడుకుంటూ తిరుపతిలో అదే మన భక్తి ఛానల్ అది దాంట్లో పాడించారు. ఇంకా అక్కడి నుంచి సంగీతం అయితే నేర్చుకున్నారు? నేర్చుకుంది. సో ఆ తర్వాత కొంతకాలం తర్వాత హైదరాబాద్. ఎన్ని సంవత్సరాల క్రితం అది ప్రోగ్రామ్ జరిగింది? ఏది జీ సరిగమ? అది 3 years అవుతుంది. 3 years అవుతుంది. సో అక్కడ పూర్తి స్థాయిలో చివరి దాకా లేరు కదా? చివరి దాకా ఉన్నారు. ఫైనల్ దాకా ఉంది. ఆ రోజే ఫైనల్ అయిపోయింది. 4 fourth కంటెస్టెంట్ దాకా ఉంది. ఏదన్నా మూవీ సాంగ్స్ ఏమైనా పాడటం జరిగిందా? మూవీ సాంగ్స్ కూడా పాడింది. ఒకటి రాజేంద్ర ప్రసాద్ సాంగ్ సినిమా వచ్చి వచ్చింది, అందులో ఒక సాంగ్ పాడింది. ఏదో ఉన్నాయన్నారు, ఇంకా 2 songs ఏమో ఉన్నాయన్నది. మామూలుగా ఏదన్నా ఇప్పుడు ఏంటంటే ఏదన్నా ప్రైవేట్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు
ఎక్కడన్నా పెడితే అట్లా ప్రోగ్రామ్స్ ఈవెంట్లకు అలా అటు ఇటు కి అటు వెళ్తుంది అనమాట. సో పర్లేదు అనమాట. పర్వాలేదు. చిన్నప్పుడు ఎక్కడ చదువుకుంది పార్వతి గారు? ఊర్లోనే చదువుకుంది. ఇంకా ఇక్కడ డోన్ దగ్గర జల్ దొరకమని అక్కడ కొద్దిగా వరకు చదివింది. కొత్తపల్లి అని మరి అక్కడ చదివింది ఒక 5th క్లాస్. అదే ఎక్కడి వరకు చదువుకున్నారు పార్వతి గారు? ఇంటర్ వరకు చదివింది. ఇంటర్ వరకు చదివి తర్వాత సంగీతం నేర్చుకుంది. మొత్తానికి అసలు చాలా మంచి గొంతు అండి మీ సిస్టర్. అంటే ఈ కాంపిటీషన్కి వెళ్ళిందంటే నేను అక్కడే గెలిచినట్టు. అక్కడ ప్రైజ్ రావాలి గెలవాలంటే అది వేరే విషయం. బట్ అక్కడ దాకా పోయిందంటేనే అందరి మనసులో జడ్జెస్ మనసులో గెలిచినట్టే. అక్కడ ఏదో జరుగుతాయి అది వేరే విషయం, అన్ని పక్కన పెడితే ఇది ఆడదాకా పోయిందంటేనే టాలెంట్ ఉండబట్టే. అందరికి రాదుగా అవకాశం, అందరికీ రాదు. అందరూ చూసి అసలు మామూలు గొంతులో మాధుర్యం అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడో చిన్నప్పటి నుంచి నేర్చుకుని. సంగీతం ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు? సంగీతం కూడా 5 years నేర్చుకుంది. 5 years నేర్చుకున్నారు. ఆ రోజు మాట్లాడాం, మనం చూసాము అంతా. సో ఇప్పుడైతే తిరుపతిలో ఉన్నారు? ప్రజెంట్ తిరుపతిలో. ఎప్పుడన్నా ఈ సరౌండింగ్ లో ప్రోగ్రామ్ జరుగుతుంటాయి? జరుగుతాయి. డోన్లో మొన్న సాయిబాబా గుడికి అలా అప్పుడు వచ్చింది. ఏదైనా ఇక్కడ ఫంక్షన్లు జరిగితే కూడా వస్తుంది. డోన్ కానీ కోడుమూరు కానీ మిగినూరు కానీ ఎవరైనా ఈవెంట్గా గెస్ట్గా పిలిస్తే కానీ వస్తుంటారు. మీరు అందరూ ఆల్మోస్ట్గా మీరు కూలి పని చేసుకునే వాళ్ళే? మేమంతా కూలి పని, ఇంకా పొలం పని. సో మొత్తం మీద మీ సిస్టర్ వల్ల ఊరికైతే బస్సు వచ్చింది? బస్సు వచ్చింది. అది మీ సిస్టర్ పుణ్యమే. సరే ఓకే. అసలుగా సింగర్స్లో కూడా ఎంతోమంది సింగర్స్ ఉంటారు, మనం చూసాం కూడా, మనం వింటుంటాం కూడా. బట్ ఏంటంటే అందరికీ రాదు ఆ మాధుర్యం అనేది, అందరికీ రాదు. దేవుడు భగవంతుడు కొంతమందికి ఆహ్లాదకరమైనటువంటి ఆ మాధుర్యాన్ని ఇస్తాడు. ఆ విధంగా ఇచ్చినటువంటి గొంతు మన పార్వతి గారికి అనమాట. చూస్తే ఇక్కడ మనం రకరకాల అవార్డ్స్ అనేవి పార్వతి గారికి రావడం జరిగింది. ఇక్కడ తిరుపతి ఫిల్మ్ సొసైటీ వాళ్ళు కుమారి పార్వతి గారు కర్నూలు అని చెప్పేసి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసేసి దాసరి రంగముని బిఏ గారి జ్ఞాపకార్థం అని చెప్పేసి కళారంగ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇది సిరిమోవా సోషల్ సర్వీస్ అండ్ ఆర్ట్స్ అసోసియేషన్ అని చెప్పేసి తాడేపల్లిగూడెం దాసరి పార్వతి గారు అన్నమాట అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే అవార్డ్స్ అనేవి ఆ గొంతుకి ఎన్నో వచ్చినాయి అనమాట. మనం కొన్ని చూపిస్తాను ఆ ప్రజెంట్. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఆత్మీయ పురస్కార జ్ఞాపిక, వీళ్ళు వచ్చేసి భద్రాచలం ఆ ఊరు నుంచి ఇవ్వడం జరిగిందనమాట. సాధారణంగా మనం సహజంగా వింటుంటాం, కోయిల బాగా పాడుతుంది, కోయిల లాంటి గొంతు అని చెప్పి మనం అంటుంటాం. కానీ కోయిలు కూడా అసూయపడేటువంటి గొంతు మన పక్కన ఉందన్నమాట. సో ఆమె ఎవరో కాదు, పార్వతి గారు అన్నమాట. సో నిజంగా మనం పార్వతి గారి గొంతు పాట మనం విన్నాము, ఇంతకుముందు విన్నాము, ప్రజెంట్ వింటూనే ఉన్నాము. సో అలాంటి అంత మంచి గొంతు ఉన్నటువంటి పార్వతి గారితో ఈరోజు మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మనం వాళ్ళ ఊరు వెళ్ళాము, వాళ్ళ గ్రామాన్ని చూపించాము, వాళ్ళ ఫాదరు వాళ్ళ బ్రదర్తో మాట్లాడడం జరిగింది. సో పార్వతి గారితో కూడా మనం ఈరోజు మాట్లాడుతున్నాం, చాలా హ్యాపీగా ఉంది. నమస్కారం పార్వతి గారు. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ మీరు తిరుపతిలో ఉంటున్నారు. తిరుపతిలో ఉంటూ మీరు ఈ సంగీతానికి సంబంధించి ఏమైనా ఈవెంట్స్ ఉన్నా, ప్రైవేట్ ఆల్బమ్స్ ఉన్నా, సినిమా పాటలు ఉన్నా సరే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. సో ఇప్పుడు
మీరు ఏ ఇయర్లో ఉన్నప్పుడు మీరు హైదరాబాద్లో ఆ జీ సరిగమ్మ ఆ షోకి వెళ్ళేది? నేను మ్యూజిక్లో సెకండ్ ఇయర్ చదువుతున్నా. అప్పుడు 2022లో ఆడిషన్స్ జరిగాయి. అప్పుడు మా గురువు గారు ఆడిషన్స్కి వెళ్ళమని చెప్తే అప్పుడు వెళ్ళి ఇచ్చాను. లాస్ట్లో నేను తిరుపతి నుంచి నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను. అంటే సంగీత కోర్సు అవ్వకుండానే మధ్యలోనే అంటే ఆ గొంతు మాధుర్యాన్ని గమనించినటువంటి వాళ్ళ టీచర్స్ కాంపిటీషన్కి ఎంపిక చేయడం జరిగిందనమాట. సో సెకండ్ ఇయర్లోనే మొత్తం కోర్సు 5 years అయితే సెకండ్ ఇయర్లోనే అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. మీరు ఎక్కడ వరకు వెళ్ళి ఫైనల్ దాకా వెళ్ళారా? ఫైనలిస్ట్. అసలు మామూలు విషయం కాదండి. ఎంతమంది అక్కడ పాడాలని కోరుకుంటారు, ఎత్తుకు పై ఎత్తులు ఇస్తూ ఒకరికొకరు మించి పాడాలని చెప్పేసి ఎంత ప్రాక్టీస్ చేస్తుంటారు. కేవలం సెకండ్ ఇయర్ విద్యార్థిని అక్కడికి వెళ్ళేసి ఆ కాంపిటీషన్లో ఫైనల్ దాకా వెళ్ళేచ్చారంటే ఆల్మోస్ట్ గెలిచినట్టే. అక్కడ సెలెక్ట్ అవ్వడమే గెలిచినట్టు. బట్ ఇంకా ఎంతోమంది హృదయాల్ని తాకి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని తాకి ఆ జడ్జెస్ని అందరిని కూడా మైమరిపించి అక్కడ దాకా వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. సో ఆ షో అనుభవాలు కొన్ని చెప్పండి. అంటే నాకు స్టార్టింగే ఫస్ట్ స్టేజ్ అనమాట సింగింగ్ పరంగా. ఎప్పుడు అంటే సంగీతం నేర్చుకున్నప్పుడు కూడా మామూలుగా బయట మా కాలేజ్ తరపు నుంచి కచేరీస్కి వినిపించడానికి తీసుకెళ్ళేవాళ్ళు మా గురువు గారు. వాళ్ళ వినేవాళ్ళము. ఫస్ట్ టైం నాకు బయట సింగింగ్ తరపున అంటే ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కడమే జీ సరిగమప అనమాట. అప్పుడు వెళ్ళి నేను అసలు ఇంత టెన్షన్ పడకుండా లాస్ట్లో నా సాంగు అంటే చాలామంది ముందు ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, ముందు నుంచి చిన్నప్పటి నుంచి లైట్ మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మా బ్యాచ్లో. చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటూ లైట్ మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళే ఉన్నారు. నాకు అసలు సేమ్ అంటే లైట్ మ్యూజిక్ అనేది తెలియదు. ఏదో సరిగా సంగీతం నేర్చుకుంటునే దశలోనే మంచి వాయిస్ ఉందనేసి మా గురువుగారు గుర్తించి వెళ్ళమని చెప్పారనమాట. వెళ్ళిన తర్వాత నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను భయపడకుండా పాడడం అవన్నీ అసలు నాకే షాకింగ్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నా వాయిస్ విని మా జడ్జెస్, మా మెంటర్స్ చాలామంది అందరూ ప్రతి ఒక్కరు నేను పాడిన పాటకు అందరూ స్టాండ్గా లేచి చప్పట్లు కొట్టారు. అప్పుడు నాకు షాకు. నేనేనా అంటే ముందు ఏమైనా ప్రాక్టీస్ ఉంటే కానీ మనం పాడలేము, టెన్షన్ అసలు నాకు కోటి సార్ అంటే ఎవరు అనేది కూడా తెలియదు. అంటే ఎప్పుడో బోల్ బేబీ బోల్ దాంట్లో జడ్జి అయినా అనేసి తెలుసు, కానీ అక్కడ నాకు జడ్జిగా ఆయన వచ్చినప్పుడు చూశాను. కాకపోతే పాడిన తర్వాత ఆ కామెంట్స్ అవన్నీ ఇవ్వంగానే నాకే ఇది అనిపించింది. ఇంత మంచి మొదటిసారిగా ఆ కాంపిటీషన్లో పాడిన పాట ఏంటి? మీరు మొదటిసారిగా ఆ కాంపిటీషన్లో పాడిన పాట ఏంటి? ఊరంతా వెన్నెల. అదే ఆ పాట. మొదటి పాటతోనే మీరు అంటే మీకు ఆ జడ్జెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఎవరైనా తెలుసా ముందా? లేదు, నాకు తెలియదు. నేను ఒకసారి శైలజమ్మ గారిని అంటే నేను టీటీడీ దాంట్లో అన్నమయ్య సాంగ్స్ కూడా సెలెక్ట్ అయ్యి ఒక సాంగ్ అయిపోయింది నాది షూట్ ఎస్సీబీ ఛానల్లో. అయిపోయినప్పుడు ఆమె వచ్చింది అక్కడికి, నాకు జడ్జిగా వచ్చింది. నాకు తెలియదు ఆమె బాలసుబ్రహ్మణ్యం గారి వాళ్ళ చెల్లెలని కూడా తెలియదు. అంటే నాకు బయట నాలెడ్జ్ ఏం తెలియదు, చిన్నప్పటి నుంచి హాస్టల్ లైఫ్ అనమాట. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పాడిన సాంగు ఏమి చేయవచ్చుని అనేసి పాడాను, వెంకటేశ్వర స్వామిది. ఆ పాట పాడంగానే ఆమె మీనింగ్ అంటే భర్త గురించి ఉందన్నమాట మీనింగ్. అది విని ఆమె పాడిన తర్వాత నాకు అసలు ఇంత మీనింగ్తో ఉంది ఇది, అమ్మాయి గురించే, భర్త ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అనే మీనింగ్ ఈ సాంగ్. ఇంత అద్భుతంగా పాడావు, ఎక్కడో కొండల్లో ఒక తేనె లాంటి వాయిస్ నీది, చాలా హ్యాపీగా ఉంది నీ ఇలాంటి గొంతు నేను ఈరోజు వినడం అనేసి. మళ్ళీ నెక్స్ట్కి నేను సరిగమపకు సెలెక్ట్ అయిన తర్వాత అక్కడికి ఆమె జడ్జిగా వచ్చింది. నాకు తెలియదు, అంటే మాదంతా షూటు చేయడానికి వెళ్ళేటప్పుడు వస్తారు మా జడ్జెస్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను షాక్ అయిపోయినా. ఆయన నాకు ఆ పాట పాడిన తర్వాత అన్నారు అమ్మవారు, ఆ అమ్మ కూడా అనింది శైలజమ్మ, మంచి అన్నమయ్య కీర్తనలే కాదు ఈ అమ్మాయి చాలా మంచి పాటలు పాడుతుంది, అంటే సినిమా పాటలనే కాదు మంచి అన్నమయ్య కీర్తనలు కూడా పాడింది. నేను వెళ్ళాను, తిరుపతిలో వెళ్ళిన రోజు ఫస్ట్ టైం అమ్మాయి వాయిస్ విన్నప్పుడు చాలా షాక్ అయిపోయినాను నేను అనేసి చెప్పారు. మనం తేనెల్లో రకాలు ఉంటాయి. కొండ తేనె చాలా రుచిగా ఉంటుంది అంటారు కదా. ఆ విధంగా శైలజమ్మ గారు ముందుగానే పార్వతయ్య గారికి కొండల్లో ఉన్నటువంటి తేనటువంటి గొంతు అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. ఆ తర్వాత లక్కీగా మళ్ళీ అక్కడ కాంపిటీషన్లో జడ్జిగా ఉండటం జరిగింది.
సో దాదాపుగా ఆ కాంపిటీషన్లో ఎన్ని పాటలు పాడి ఉంటారు మీరు మామూలుగా మొత్తం మీద? అంటే ఫస్ట్ సీజన్లో అయితే 8 పాటలు, మళ్ళీ సెకండ్ సీజన్కి వెళ్ళాం. 2022 అయిపోయిన తర్వాత 23 కూడా మళ్ళీ 4 బ్యాచెస్ ద్వారా ఫైనలిస్ట్ వాళ్ళని ఎన్నుకున్నారు. 4 బ్యాచెస్. మీకు అసలు మీకు పాడగలను అనేది మీ ఎప్పుడు నుంచి మీకు అనిపించింది? మామూలుగా చిన్నప్పటి నుంచి జనరల్గా మామూలుగా చిన్నప్పటి నుంచి అంటే పల్లెటూరు కాబట్టి ఏదో ఒక హమ్ చేసుకుంటుంటాము. నాకు చిన్నప్పుడు ఎలా అంటే ఒక సాంగ్ పక్కన ప్లే చేసి ఉంటారు అనుకో, అదే ట్యూన్ నాకు యాజిటివ్ వచ్చేదనమాట. అది మనము అంత చిన్నప్పుడు గుర్తించే వాళ్ళం కాదు అని ఒకరితో షేర్ చేసుకునే రోజులు కూడా కాదు అవి. ఏముంది చదువుకోవాలి, ఇట్లాంటి పిల్లలు మనల్ని అంత పై స్థాయికి వెళ్ళి చూపించేంత అంటే ఫ్యామిలీ కాదు మాది. ఏదో చదువుకోవాలి, ఏదో ఇంకా అమ్మ నాన్న పంపించిన దానికి మనం ఓకే చెప్పేయాలనేసి 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ కూడా అయిపోయింది. మా అన్నతో షేర్ చేసుకున్నా, నాకు ఇలా వెళ్ళాలని ఉంది, అంటే నేర్చుకోవాలనేసి. నాకు తెలియదు సంగీతం అని కూడా తెలియదు, నేర్చుకోవాలంటే ఒక ఏదో జస్ట్ సాంగ్స్ నేర్చుకోవాలని తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా సంగీతం ఉంటుంది, ఇది మూవీ సాంగ్స్ నేర్చుకునేది కాదని చెప్పారు. అయినా కానీ ఓకే, నేను సంగీతం నేర్చుకుంటే నాకు మంచి గ్రిప్ ఉంటుంది కదా, ఏది ఇచ్చినా నాకు దేవుని దగ్గరికి వచ్చి నాకు మంచిగా జరుగుతుంది, నా పని నేను చేయాలి కదా, నా కష్టం నేను చేస్తే నాకు ఎప్పుడో రోజు దేవుడు మంచి లైఫ్ ఇవ్వచ్చేమనేసి నేను నమ్ముకున్నా. సంగీతం లేక అడుగు పెట్టేసిన. అంటే మీరు చిన్నప్పుడు అంటే మీ స్కూల్ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? నేను 10th వరకు ఇక్కడ కర్నూలు డిస్టిక్ దగ్గర ఆత్మకూరు మండలం, అది కొత్తపల్లి కేజీబీ స్కూల్లో నేను చదివాను 10th వరకు. ఇంటర్ ఎంగెనూరులో చదివాను, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. ఎంగెనూరు గర్ల్స్ కాలేజీ, అంతా గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్కి సంబంధించిన కాలేజే చదివాను. ఇంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ టీటీడీ ఎస్వి అండ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో జాయిన్ జరిగింది. సో అక్కడ నుంచి మీ ప్రస్థానం. సో ఇప్పుడు మీరు మీతో పాటు ఆ రోజు డయాస్ మీద ఉన్నారు, మీ బ్రదర్ ఇద్దరు ఉన్నారు కదా? మా చిన్న బ్రదర్ స్టేజ్ మీద మాట్లాడారు. ఆ రోజు కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు. తన పేరు ఉపేంద్ర. మాట్లాడటం కూడా జరిగింది ఉపేంద్ర గారితో. సో నిజంగా చాలా పొయిటిక్గా చెప్పడం జరిగింది. అంటే ఒక రకమైన ఎమోషన్ మా సిస్టర్ని. మా అన్న వాళ్ళకి కూడా తెలియదు అన్న అంటే ఇక్కడ సంగీతం ఏదో నేర్చుకుంటుందిలే మా చెల్లి అనేసి అనుకున్నారు. సడన్గా నాకు ఇట్లా టీటీడీ ఛానల్లో పాడడం అన్నమే సాంగ్, ఆ పాట విన్నప్పుడు మా ఊర్లో చాలామంది ఇంత మంచిగా అంటే ఏదో మేము వెళ్ళింది అనుకున్నాం కానీ ఇంత మంచిగా టీవీలో వచ్చి పాడుతుందంటే మా ఊరు మొత్తం షాక్ అయినారు. అది అయిపోగానే మళ్ళీ నాకు ఇది లక్కీగా జీ సరిగమపాకు సెలెక్ట్ అవ్వడం. ఆ జీ సరిగమపాలో నేను ఒక పాటతోనే ఏం కావాలని అడిగితే ఆ జీ సరిగమపదంలో ఆ కాంపిటీషన్లో ఒక పాట ద్వారా మీరు యావత్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ పాట ఒక 2 లైన్లు మా వ్యూవర్స్ కోసం. ఓకే. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నల రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు. నిజంగా నేనైతే ఈ పాటని చాలాసార్లు వినేవాడిని అన్నమాట. మొదట్లో వచ్చేది యూట్యూబ్లో కూడా, తర్వాత నుంచి వాళ్ళు జీ సరిగమ వాళ్ళు దాన్ని ఏదో యాప్ ద్వారా వినాలన్నట్టుగా పెట్టారు. ఎక్కడుందని ఏంటంటే లేదు ఇంకా. సో అంత మైమరిపించేలా పాడారనమాట ఆ పాట ద్వారా. ఆ తర్వాత మీకు ఒక అద్భుతం జరిగింది మీ ఊర్లో. అది అంటే అప్పుడు దాకా బస్సు లేదంట వాళ్ళ ఊరికి, బట్ ఆ పాట ద్వారా ప్రాచుర్యం పొందింది కాబట్టి అప్పటికప్పుడు బస్సు కూడా వేయడం జరిగింది అనమాట. ఆ బస్సు ఇప్పుడు నడుస్తుంది బికాజ్ ఆఫ్ యూ, మీ వల్లే అనమాట. అంటే ఇంతకు ముందు మా ఊర్లోకి బస్సు అనేది వచ్చేది కాదు. ఇప్పుడు నేను అడిగినప్పటి నుంచి మా ఊరికి వచ్చి 3 times వస్తుంది, డేకి 3 times.
చాలు 3 times అసలు అసలు అంటే లేకపోతే ఆ, వేరే రూట్ నుంచి వేసినా కూడా చాలా ఉపయోగం ఆ బస్సు. ఎందుకంటే కొంతమందికి బైకులు ఉంటాయి, కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు. నేను అట్లా అనేసి ఏదో ఒకటి చెయ్యాలి, నేను అంటూ నా టాలెంట్ తెలిసినప్పుడు చేయాలన్నాను. అలా అడిగేసరికి నేను ఏంది గుర్తుకు రాలేము, మా ఊరికి ఒక బస్సు వేస్తే చాలా, అది నాకు 10,000 అనేసి చెప్పడం జరిగింది జడ్జి సహజంగా మీకు ఏం కావాలి, ఎవరు అడిగారు ఆ మాట? కోటి సారు. సహజంగా అడిగినప్పుడు మనకి ఏదైనా కావాలంటే మనం చెప్తాం. బట్ ఏంటంటే ఆ కష్ట నష్టాలు ఊరి బాగోగుల కోసం ఆ ఊరికి బస్సు ఉంటే బాగుంది. ఎంతమంది ఉంటారు? చిన్న ఊరే కదా అది. చిన్న ఊరేనా, ఒక 200 హౌసెస్ ఉంటాయి. ఆ ఊరి కోసం ఆ బస్సు అంటే ఆ భారత గారి హృదయం అనేది, మనసు అనేది అర్థమవుతుంది అన్నమాట దీని ద్వారా. అంత మంచి మనసు ఉంది కాబట్టి అది కూడా అవ్వటం జరిగింది, బస్సు చేయటం కూడా. నిజంగా హ్యాట్సప్ అండి. ఆ తర్వాత మీరైతే హ్యాపీ ఫీల్ అయ్యారు ఇట్లా వెళ్తున్నప్పుడు. ఎవరన్నా స్మిత గారు ఎవరైనా వచ్చినట్టున్నారా? స్మిత మేడం గారు మా ఊరికి వచ్చారు, నాతోటి 5 సింగర్స్. స్మిత మేడం వచ్చారు మా ఊరికి బస్సు ఓపెనింగ్ రోజు వచ్చి మంచి ఫంక్షన్ చేసి చేశారు ఓపెనింగ్. సో మీరు ఎన్నో పాటలు పాడుంటారు కాంపిటీషన్లో. మీకు బెస్ట్ నా గురించి వీళ్ళు భలే చెప్పారని ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారంటే ఏం చెప్తారు? నాకు అంటే స్మిత మేడం కానీ శైలజమ్మ కానీ నలుగురు జడ్జెస్ నా పరంగా అయితే చాలా అద్భుతంగానే చెప్పారు. అంటే ఇంత ఒక పల్లెటూరు, మారుమూరు పల్లెటూరులో ఇంత మంచి అమ్మాయి ఇంత స్టేజ్కి వచ్చిందంటే వాళ్ళే షాక్ అయిపోయారు. ఎందుకంటే మనకు అంత దూరం తీసుకొచ్చే పేరెంట్స్ కూడా ఉండరు చెప్పాలంటే. నాకు మేము అంత ఉన్న వాళ్ళం కాదు, అంత లేని వాళ్ళం కాదు, ఏదో పనులు చేసుకుంటూ బతికేంత ఉంది మాకు. కాకపోతే అంత సపోర్టింగ్గా నాకు మా ఫ్యామిలీ చేసినందుకు నేను వాళ్ళకి ఏదో ఇంకా నా నుంచి రుణపడి ఉంటాను వాళ్ళకు. అంత ఇంత వాళ్ళకి ఏదో మంచి పేరు తెచ్చాను అని భావిస్తున్నాను నేను. 200%, 100% కాదు, 200%. ఎంతకన్నా వాళ్ళకి ఇంకేం కావాలి గుర్తింపు అనేది. చూస్తే ఊర్లో చాలా చిన్న ఊరు, బట్ ఏంటంటే ఆ ఊర్లోంచి ఒక వజ్రంలాగా మీరు మొత్తం ఆ రోజు మీడియా మొత్తం కూడా మీ చుట్టూరే తిరిగిందనమాట. సో అలాంటి గుర్తింపునిచ్చారు, అంతకన్నా ఏం కావాలి. మీరు సంగీతం నేర్చుకున్నారు. సో మీకు అంటే ఒక రాగం మా కోసం ఒక 2 లైన్లు ఏదైనా ఏదైనా పర్లేదు, కీర్తనైనా పర్లేదు. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా. భావములోన బాహ్యమునందును గమ పని సగని స పని మప గమ పని స. భావములోన బాహ్యమునందును నిస్సని నిసా పాని పని మప మమప గమ పని స. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా. భావములోన బాహ్యమునందును సూపర్ అండి, మామూలుగా కాదు అసలు. మీరు పాడుతుంటే నిజంగా మా దగ్గర అందులో దగ్గర కూర్చొని వింటా ఉంటే ఏదో మనసు పులకరించిపోతుంది. ఒక గొప్ప గాయకురాలు. ఆ తర్వాత మీరు అక్కడ ఫైనల్ అయిపోయిన తర్వాత సినిమా ఛాన్సెస్ ఏమైనా వచ్చినాయి? వచ్చాయి. నేను రాజేంద్ర ప్రసాద్ గారి దాంట్లో అనుకోని ప్రయాణం మూవీలో ఫ్రెండ్షిప్ గురించింది మధ్యలో. ఆ టైప్లో నాకు మా శివ అన్న అనేసి మా వాయిస్ టెన్నరు శివ ధానియా మ్యూజిక్ ఆయన ఆ అన్న పాడిపించారు నాతోటి ఒక సాంగ్. దాంట్లో శంకర్ మహాదేవన్ సార్ గారు, హరిణి సింగర్ గారు వాళ్ళందరూ పాడారు. అందులో నాకు ఈ సినిమాలో ఇందులో నాకు ఒక సాంగ్ ఇవ్వడం జరిగింది. సూపర్ సూపర్. ఆ తర్వాత ఇంకా ప్రైవేట్ ఆల్బమ్స్ మూవీస్ లో కూడా పాడాను. మామూలుగా ఇప్పుడు ఇంద్రలేపనం అనేది ఏదో కొత్త మూవీ వస్తుంది, అందులో స్మిత మేడం గారు, ఈయన పెంచల్ దాస్ గారు, నేను ముగ్గురం ఒకటే సాంగ్ కి తల్లి కూతురు ఆ టైప్ లో ఉంది ఆ సాంగ్. అది కూడా రికార్డింగ్ అయిపోయింది.
ఇంకా మూవీ ఏమన్నా సూట్ ఉందేమో తెలియదు. ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు చెప్తారు మనకి. చెప్తారు అది ఎంత ఓకే అయితే మమ్మల్ని హైదరాబాద్ పిలిపిస్తారు. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మన పల్లి కోయిల, మన కోయిలమ్మ పార్వతి గారు ఈ విధంగా మనల్ని పాడి ముందు ముందు కూడా మంచి సింగర్గా గుర్తింపు ఉండాలని చెప్పేసి, ఒక మంచి సింగరు, ఒక పల్లెటూరు అనొచ్చు, ఒక కుగ్రామం అనొచ్చు, అక్కడి నుంచి తన ప్రస్థానం ప్రారంభించి తన గర్వకారణం ఏంటంటే ఊరికి బస్సు వచ్చేలా కూడా చేయటం దాని గర్వకారణం అనమాట. అది తన గొంతు, ఆ కెపాసిటీ అనమాట. సో అలాంటి సింగర్తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఊరికి రావటం, వాళ్ళ గ్రామస్తులతో, వాళ్ళ ఇంట్లో ఫాదరు అన్న బ్రదర్తో మాట్లాడటం, మన పార్వతి గారితో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు కూడా మా ఛానల్ని ఇలాగే ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ